దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ మాసంలో అందరూ చక్కగా హాయిగా సంతోషంగా ఈ క్రిస్మస్ ని చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు కదా అండి. చర్చెస్కి వెళ్తుంటారు, లేకపోతే షాపింగ్ చేస్తుంటారు, పిండి వంటలు తయారు చేస్తుంటారు, ఫ్రెండ్స్ని కలుస్తుంటారు, రిలేటివ్స్ని కలుస్తూ ఉంటారు. అయితే చాలా మందికి ఒక ప్రశ్న మిగిలిపోతూ ఉంటుందండి. అంటే డీప్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క గూఢమైన అర్థాన్ని లేకపోతే రెవల్యూషన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. అయితే క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చినట్టే. అయితే నిజమే. అయితే ఒక గూఢ అర్థం ఏంటా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు అన్న ప్రశ్నకి సమాధానము, లోక పాపం మోసుకుని పోయే ఒక దేవుని గొర్రెపిల్ల అనే మాటను నెరవేర్చడానికి, అయితే సర్వ మానవాళి యొక్క పాపము పరిహరించడానికి. అది ఎలా సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారానే, ఆయన రక్తము వల్లనే పాప పరిహారము జరుగుతూ ఉంది. అయితే ఎందుకు రక్తము ద్వారా పాప పరిహారం చేయాలి అంటే, తండ్రి దేవుని ఎదుట నీవు నేను నిలబడడానికి, నిందారహితుడుగా నిలబడడానికి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నా కోసమైన రక్తం చిందించినాడండి. ఇప్పుడు ఆయన నోటితోటి నీవు ఒప్పుకొని ఉంటే, బాప్తిజం తీసుకొని నోటితో ఒప్పుకొని విశ్వసిస్తే నువ్వు అబ్రహాము కుమారుడుగా అయిపోయినట్టే. హల్లెలూయా. అప్పుడు నీకు తండ్రి దేవుని ఎదుట నిలబడడానికి యాక్సెస్ ఉంటుందండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం ప్రకారం కూడా తండ్రి కుడి పార్శ్వంన కూర్చుండబెట్టినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినాడంటే మన పాపం సమస్తము సమాప్తమైనవని అన్నట్టుగా, అంటే మనను సంపూర్ణులుగా, హీ హ్యాడ్ మేడ్ us హోల్ ఇన్ హిమ్. క్రీస్తులో దేవుని యొక్క నీతిని మనం చేస్తున్నాడు. జీసస్ ఈజ్ ఆర్ అడ్వకేట్. నో మ్యాన్ విల్ మేక్ us righteous, బట్ గాడ్ ఓన్లీ కెన్ మేక్ us righteous. నిన్ను ఎవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీవు నేను యేసయ్య రక్తంలో కడగబడినాం కాబట్టి. హల్లెలూయా. అండ్ బై ద వే, రిమెంబర్, నీవు పాపవి కాదు, యేసులో నీతిమంతుడు. నీకు నీతి వస్త్రములు ఇచ్చినాడు. ఏదైతే వస్త్రం, మహిమ వస్త్రంలో ఆదామవ్వ కోల్పోయినారో, ఆదిలో మరలా యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ ద్వారా రక్తం వల్లనే నీకు మరలా ఆ నీతి వస్త్రములు తిరిగి వచ్చేసినాయి. హల్లెలూయా. This is the Christmas. May God bless you abundantly for His kingdom and for your glory. Happy Christmas to your family and your friends in Jesus.